ఆకులు ఏమీ కూడా కనిపించలేదు అని అన్నారు. అవి చాలా ఫాస్ట్గా తినేస్తాయి అన్నమాట చెట్టుని. సో వెంటనే తీసేసేయాలి, ఈ పురుగులు మాత్రం తీసేసేయాలి. ఇలాంటివే ఎక్కువ ఉంటాయి ఈ నిమ్మ చెట్టు పైన. తర్వాత మనకి పెస్ట్ అటాక్ అంటే మాత్రం ఎక్కువగా ఇవే ఉంటాయి. ఇంకా మిగతావి మీలీ బగ్స్, హనీ డ్యూ అలాంటి ఇన్సెక్ట్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. అలాంటి వాటికి నీమ్ ఆయిల్ స్ప్రే చేసాము. ఆకు మీద ఇలాగా గట్టిగా థిక్గా ఇలా అంటుకు ఉన్నాయి అన్నమాట. ఇవి హనీ డ్యూ అని అంటారు. ఇవి మాత్రం తీసేసాము, మంచి పెస్టిసైడ్ వేసేసి తీసేసాము. ఎక్కడెక్కడ ఎక్కువగా ఎఫెక్ట్ ఉన్నాయో ఆ లీవ్స్ అన్ని తీసేసాము అనమాట. కాండ పైన కూడా ఉంటే అలాంటివి తీసేసాము, పుల్లతో తీసేసాము. సో అలా కూడా చేసుకోవాలి. పేల్ లీవ్స్ వస్తే మాత్రం మంచి ఫర్టిలైజర్, ఎన్పికే ఫర్టిలైజర్, బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ వచ్చాము. సో రెగ్యులర్గా మనం ఫర్టిలైజర్ ఇస్తాం కాబట్టి దానికి ఎక్కువ స్పెషల్ మెయింటెనెన్స్ ఏం పడలేదు మాకు. కానీ కాయలు మాత్రం బాగా గుత్తులుగా వచ్చాయి.